ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. ప్రపంచం ఈనాడు విభిన్న సవాళ్లను ఎదుర్కొంటున్నదని, జాతీయ ప్రయోజనాలు, అంతర్జాతీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి దేశం బహుముఖ ప్రయోజక నిర్ణయాలు తీసుకోవాలని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఆయుర్వేదం భారతీయ వారసత్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీహార్లో ఎన్డీఏ నూతన శాసనసభ్యులు ఈ నెల 15వ తేదీన పట్నాలో లాంఛనంగా సమావేశమై కొత్త ప్రభుత్వ ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. మన దేశంలో కోవిడ్-19 క్రియాశీల కేసులు 4,85,000 కిందికి తగ్గాయి. మొత్తం పాజిటివ్ కేసులు 5.5% ఉన్నాయి. తెలంగాణలో బాణాసంచా కొనుగోలుపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ప్రపంచం ఈనాడు విభిన్న సవాళ్లను ఎదుర్కొంటున్నదని, జాతీయ ప్రయోజనాలు, అంతర్జాతీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి దేశం బహుముఖ ప్రయోజక నిర్ణయాలు తీసుకోవాలని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. జాతీయ డిఫెన్స్ కళాశాల ఎన్డీఏ 60వ కోర్సు ముగింపు ఉత్సవంలో ఆయన ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, విస్తరణ విధానం అవలంబించే కొన్ని దేశాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మక పరిపక్వతతో కూడిన బాధ్యత అవసరం పెరిగిందని అన్నారు. ఇటువంటి అనేక సవాళ్లను ఎన్డీఏ ఎదుర్కొంటోందని, భవిష్యత్తులో బహుముఖ భౌగోళిక వ్యూహాలను, భౌగోళిక రాజకీయ వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు తమ కోర్సులు పాఠ్య ప్రణాళికను రూపొందిస్తున్నదని ఆయన అన్నారు. ఆయుర్వేదం భారతీయ వారసత్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్నగర్లో ఆయుర్వేద బోధన, పరిశోధన విద్యా సంస్థను, అలాగే జైపూర్లో జాతీయ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ను ప్రజలకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO భౌగోళిక సంప్రదాయ వైద్య విధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ను ఎంచుకోవడం గర్వకారణమని అన్నారు. ఆయుర్వేద విజ్ఞాన పుస్తకాలు, గ్రంథాల నుంచి, వంటింటి చిట్కాల నుంచి సేకరించి ఆధునిక పద్ధతిలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. 21వ శతాబ్దంలో మన ప్రాచీన వైద్య విజ్ఞానం, ఆధునిక శాస్త్రాన్ని మిశ్రమం చేసిన సమాచారంతో పరిశోధన జరుగుతోందని ప్రధానమంత్రి అన్నారు. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జాతీయ ప్రజాతంత్ర కూటమి ఎన్డీఏలోని 4 భాగస్వామ్య పార్టీల నాయకులు ఈరోజు పట్నాలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికార నివాసంలో జరిగిన ఈ సమావేశం ఇటీవల శాసనసభ ఫలితాలు వెలువడ్డాక జరిగిన మొదటి సమావేశం కాగా, ఈ సమావేశంలో జేడీయూ, బీజేపీ, హిందుస్థానీ అవామీ మోర్చా, వికాసశీల్ ఇన్సాఫ్ పార్టీలు పాల్గొన్నాయి. కాగా బీజేపీ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, సీనియర్ బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ, జేడీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ నూతన శాసనసభ్యులు ఈ నెల 15వ తేదీన పట్నాలో లాంఛనంగా సమావేశమై కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకుంటారని నితీష్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. ఇలా ఉండగా బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్కు అందజేశారు. అంతకుముందు నితీష్ కుమార్ తన చివరి మంత్రివర్గ సమావేశంలో శాసనసభను రద్దు చేశారు. మన దేశంలో కోవిడ్-19 క్రియాశీల కేసులు 4,85,000 కిందికి తగ్గాయి. మొత్తం పాజిటివ్ కేసులు 5.5%గా ఉన్నాయి. రికవరీల శాతం పెరుగుతూ ఉండడంతో కేసులు తగ్గుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత 24 గంటల్లో 49,079 మంది కోలుకోవడం గమనించవలసిన విషయమని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచింది. గడిచిన 24 గంటల్లో 67,910 శాంపిళ్లను పరీక్షించగా 1,886 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,151 మంది రోగులు కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 6,814కు చేరుకుంది. తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 997 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కోవిడ్ తదితర ఆరోగ్య సమస్యలతో మరో 4 చనిపోవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,197కు చేరుకుంది. హైదరాబాద్లో 169 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి. 6 అడుగుల దూరం తప్పనిసరి. గుర్తుంచుకోండి. ముఖాన్ని తాకకండి. చేతులు శుభ్రంగా ఉంచుకోండి. తెలంగాణలో బాణాసంచా కొనుగోలుపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. నిషేధం విధిస్తూ హైకోర్టు జారీ చేసిన సవరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వు చేసింది. ఈ నెల 9న జాతీయ హరిత ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వు ప్రమాణాలకు అనుగుణంగా హైకోర్టు తీర్పు ఉండాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా జోక్యంతో హైదరాబాద్, నల్గొండ, పటాన్చెరు, సంగారెడ్డిల్లో బాణాసంచా పేల్చడం పూర్తిగా నిషేధించబడగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కేవలం 2 గంటల పాటు మాత్రమే హరిత బాణాసంచా పేల్చడానికి అనుమతి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతి భవన్లో ఈరోజు మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ స్థానాలకు ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవా కేంద్రం చీఫ్ అడ్వైజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదానికి పంపింది. దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటి లోగిలి కార్తీక దీప కాంతులతో వెలుగునేలాలని, అన్నదాత కళల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. అజ్ఞాన అంధకారాలు తొలగించే విజ్ఞానపు వెలుగు దీపావళి ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ చెడుపై విజయానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. కొన్ని కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ వార్తలు. కేంద్ర ప్రభుత్వం వచ్చే డిసెంబర్ 1 నుంచి దేశంలో మరోసారి లాక్డౌన్ విధించబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందంటూ క్లెయిమ్ చేస్తున్నారు. అయితే అది ఫేక్ న్యూస్ అని ప్రభుత్వం కొట్టిపారేసింది. దేశంలో మరోసారి లాక్డౌన్ విధించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ఒక ప్రముఖ మీడియా సంస్థ పేరుతో సర్క్యులేట్ అవుతున్న ట్వీట్ను పోస్ట్ చేసిన పిఐబి అది మార్ఫింగ్ అని తేల్చింది. మరోసారి లాక్డౌన్ అంటూ అందులో పేర్కొన్న సమాచారం నిజం లేదని తెలిపింది. నిజానిజాలు తెలుసుకోకుండా చాలామంది ఇలాంటి ఫేక్ న్యూస్ను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఫేస్ మాస్క్ చాలా కీలకమైన నేపథ్యంలో పరిశోధకులు ఒక ప్రత్యేకమైన కాటన్ ఫేస్ మాస్క్ ను అభివృద్ధి చేశారు. ఇది పగటిపూట మనకు మాస్క్ కి అంటుకున్న వైరస్ ని నిర్మూలిస్తుంది. 60 నిమిషాల్లో 99.9% బ్యాక్టీరియా వైరస్లను నిర్మూలిస్తుంది. చాలా మంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో కాటన్ ఫేస్ మాస్కులు ధరించడం అలవాటు చేసుకున్నారని గుర్తించారు. అయితే మాస్క్ కి అంటుకునే వైరస్ ని తెలియకుండా పట్టుకోవడం ద్వారా మరో చోటకి వ్యాపిస్తుంది. వివిధ వస్త్ర పదార్థాలతో తయారు చేసిన ఫేస్ మాస్కులు నానో స్కేల్ ఏరోసెల్ కణాలను ఫిల్టర్ చేయగలవని, దగ్గు లేదా తుమ్ము ద్వారా విడుదల చేసిన వాటిని నిర్మూలిస్తాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. ఇక పరిశోధనా బృందం కొత్త కాటన్ ఫ్యాబ్రిక్ ను అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను నిర్మూలించడానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఒకవైపు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతూ ఉండగా ప్రపంచ దేశాలకు మరో కొత్త సవాల్ ఎదురైంది. కరోనా వైరస్ కారక SARS-CoV-2 వైరస్ మింక్ అనే జీవిలోకి ప్రవేశించిందట. ఈ క్రమంలో జరిగిన మార్పు వల్ల ఈ వైరస్ తిరిగి మనుషుల్లో ప్రవేశించడం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచం ఈనాడు విభిన్న సవాళ్లను ఎదుర్కొంటున్నదని, జాతీయ ప్రయోజనాలు, అంతర్జాతీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి దేశం బహుముఖ ప్రాయోజిక నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఆయుర్వేదం భారతీయ వారసత్వం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీహార్లో ఎన్డీఏ నూతన శాసనసభ్యులు ఈ నెల 15వ తేదీన పట్నాలో లాంఛనంగా సమావేశమై కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకుంటారని నితీష్ కుమార్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.